జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిని యావత్ భారత్ ఖండిస్తోంది. ప్రతీకారం కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తోంది. పర్యాటకులను దొంగదెబ్బ తీసి పొట్టన పెట్టుకున్న ముష్కరులను తుది ముట్టించేంత వరకు వెనుకడుగు వేసేది లేదంటూ తేల్చి చెబుతోంది. అటు మన ఆర్మీ జవాన్లు కూడా పాక్కు ధీటుగా జవాబివ్వాలని ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే సరిహద్దుల వెంబడి రాత్రింబవళ్లు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈసారి ఉగ్రవాదులను మనం కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే చరిత్ర పుటల్లో నిలిచిపోవాలి అన్నట్టు ఆపరేషన్ షురూ చేశారు. పహల్గామ్ టెర్రర్ అటాక్ పై యావత్ భారతం కన్నీరు పెట్టుకుంది. అందుకు బదులు తీర్చుకోవాలంటూ ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగా ఇండియన్ ఆర్మీ, బీఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్తో కలిసి కసిగా అడుగులు ముందుకు వేస్తోంది. బార్డర్లో అణువణువు జల్లెడ పడుతోంది. కాశ్మీర్ చుట్టూ నిత్యం పహారా కాస్తూ పుల్వామా, పూంచ్, రాజౌరి సెక్టార్స్లో తనిఖీలు చేస్తున్నారు. ఉగ్రవాది అన్న అనుమానం వస్తే చాలు ఆ ఇంటిని చుట్టుముడుతోంది. జమ్మూ కాశ్మీర్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న బిజ్ బెహారా, త్రాల్ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహించారు. మోంఘమా ప్రాంతంలో ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇంటిని ఐఈడీ బాంబులతో పేల్చేశారు. తాజాగా మరో ఇద్దరు టెర్రరిస్టుల నివాసాలను కూడా ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ. అంతేకాకుండా ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని తెలిసినా అంతు చూస్తున్నారు. ఎన్కౌంటర్లతోనూ విరుచుకుపడుతున్నారు. బందిపురా ఎన్కౌంటర్లో లష్కర్ ఇ తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ను భారత ఆర్మీ హతమార్చింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పోలీసులు, భద్రతా బలగాలు ఉమ్మడిగా గాలింపు చర్యలు చేపడుతుండగా కుల్నార్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టు ఆర్మీకి సమాచారం అందింది. దీంతో బలగాలు అజాస్ ప్రాంతం దగ్గరకు రాగానే ఒక్కసారిగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో మొదట ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. అనంతరం జవాన్లు ధీటుగా సమాధానం ఇవ్వడంతో అల్తాఫ్ లల్లీ హతమయ్యాడు. ఇక పహల్గామ్ దుర్ఘటన తర్వాత జరిగిన కాల్పుల్లో లష్కర్ ఇ తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ హతమవడం కాస్త ఊరటనిస్తోందనే చెప్పాలి.